మనం ఉన్న ప్రెజెంట్ కండిషన్స్‌లో చాలామంది కపుల్స్ నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఓవర్ వర్కింగ్ అవర్స్ అని చేస్తూ ఉంటారు. సో, కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కూడా టైం ఉండదనమాట. సో, వీళ్ళ ఫర్టిలిటీ జర్నీని ఎంత కేర్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. ఇన్ఫర్టిలిటీ అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే స్ట్రెస్ రిలేషన్ వల్ల గానీ, లేదు అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల గానీ, మనం తీసుకునే ఆహార పదార్థాలు, లేదంటే వర్కింగ్ అవర్స్ ఎక్కువవడం వల్ల గానీ అనేది ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ చూపిస్తుందనమాట. ఈ ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్, నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి ఏంటి అంటే స్లీప్లెస్నెస్ మూలంగా మన బాడీలో హార్మోన్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మన బాడీలో మినిమం నైట్ 8 అవర్స్ నుంచి 9 అవర్స్ స్లీప్ ఉంటే మాత్రమే బ్రెయిన్‌లోంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ అనేది కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళకి రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడం, నార్మల్ స్పెర్మటోజెనెసిస్, నార్మల్ స్పెర్మ్ ప్రొడక్షన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ ఎక్సెసివ్ వర్కింగ్ అవర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వర్క్ ఎక్కువ టైం చేసినప్పటికీ, అంటే నైట్ టైం వర్క్ చేసినప్పటికీ అట్లీస్ట్ మార్నింగ్ ఒక 8-9 అవర్స్ రిలాక్సేషన్, ఖచ్చితంగా గుడ్ స్లీప్ ప్యాటర్న్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఈ వర్కింగ్ అవర్స్లో ఏంటి అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. మన బాడీని లిక్విడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవాలి. ఈ ప్రొలాంగ్ వర్కింగ్ అవర్స్లో ఏంటి అంటే మనం జనరల్లీ వాటర్ తాగడం మర్చిపోతాం, అంటే ఫుడ్ టైంకి తినడం అనేది మర్చిపోతాం. సో, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది పోతుంది. సో, ఇన్ఫ్యాక్ట్ ఈ కండిషన్స్లో కూడా మనం బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకోవడము, మంచి డైట్ తీసుకోవడము, వీలైనంత టైంలో ఎక్సర్సైజ్ అనేది చేయడము, ఈ వర్క్ చేసే టైంలోనే కొంచెం అటు ఇటు కదలటము, అంటే కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం మూమెంట్ ఉంటే బాడీలో డిఫరెంట్ చేంజెస్ అనేది వస్తాయి అనమాట. ఈ చేంజెస్ చేసుకోవడం అండ్ ఖచ్చితంగా ఏంటి అంటే ఈ వర్కింగ్ అవర్స్ ఉన్న ఎక్సెసివ్ కాఫీస్, టీస్ తాగుతుంటారు. ఈ ఎక్సెసివ్ కాఫీస్, టీస్ అనేది తాగకూడదు. 1 కాఫీ పర్ డే ఆర్ 2 టీ పర్ డే అనేది మినిమైజ్ చేసుకోవడము. స్మోకింగ్ ఒకటే అలవాటు అవుతుంది. స్మోకింగ్ అనేది దూరంగా ఉంటాం. ఒకవేళ అలవాటు లేకపోతే ప్యాసివ్ స్మోకింగ్, ఫ్రెండ్స్ అనేది సిగరెట్స్ తాగుతున్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉంటాము. ఇవి మైనర్ చేంజెస్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే ఈ ఫైన్ ట్యూనింగ్ లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.